హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ శిరీష. అయితే మన ఛానల్లో సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. దానిలో భాగంగా మనము సిటీ పేపర్ 1 వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు క్లాస్ 1 నుంచి 5th క్లాస్ వరకు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే డిఎల్ఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్ కదా పేపర్ 1కి. సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా మ్యాథమెటిక్స్ కంటెంట్ అయితే, అంటే దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనము అంటే రీసెంట్గా జరిగిన దాంట్లో మనకి ఓన్లీ 25% మాత్రమే పాస్ అయ్యారండి. 25 పాస్ పర్సెంటేజ్ ఓన్లీ మనకి 25% మాత్రమే ఉంది. సో అందుకని చాలా కాంపిటీషన్ అయితే చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి చూసుకుంటే 25% అంటే చూడండి ఎంత చాలా తక్కువ కదా. 100కి 25% అంటే చాలా తక్కువ కదా మనకి చూసుకుంటే. సో అందుకనేసి మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. సో పేపర్ 1 వాళ్ళకి మనకి క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు టీచ్ చేయొచ్చు కదా. సో దాంట్లో మనకి ప్రీవియస్ అంటే కంటెంట్ టోటల్గా మనకి 30 మార్క్స్ అయితే ఉంటుంది. 30 మార్క్స్లో మనకి 15 కంటెంట్, ఇంకా మనకి 15 పెడగోజీ నుంచి అయితే ఉంటాయి. తెలుసు కదా మీకు అందరికీ. 15 కంటెంట్, ఇంకా మనకి 15 పెడగోజీ నుంచి అయితే ఉంటుంది, తెలుసు కదా. సో అందులో అంటే ఈ 15 కంటెంట్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది, అంటే వాటి యొక్క లెవెల్ని చెక్ చేసుకోవడానికి మనము ఈ పేపర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, నంబర్ సిస్టమ్ నుంచా లేదంటే జామెట్రీ నుంచా, ఇట్లా అసలు ఏ టాపిక్ నుంచి అనేది ఒక అవగాహన అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకనేసి మీరు ఖచ్చితంగా అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, లేదంటే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిదండి, చెప్తున్నాను కదా. సో అందుకనేసి ఆ ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. చూద్దాం మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, మనకి ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్, ఇచ్చిన వాటిలో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అని అడుగుతున్నారు కదా. సో ఒకటి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎందుకంటే పైన కొంచెం తేడాగా ఉంది కదా. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి 2+2 ఎంత అండి, 4కి హోల్ స్క్వేర్ అడిగారా. 4కి హోల్ స్క్వేర్, ఇంకా మనకి అగైన్ స్క్వేర్ కూడా ఉంది. సో 4 స్క్వేర్ అంటే ఎంత, 16. 16 స్క్వేర్ అంటే ఎంత అండి, 256. ఎంత మనకి 256 ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, మనకి 2+2 4+2 6 కదా. 6కి హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. 6 స్క్వేర్ అంటే 36 కదా. సో సెకండ్ ఆప్షన్ మనకి 36 అయితే రావడం జరిగింది. థర్డ్ ఆప్షన్ చూడండి, 4 హోల్ స్క్వేర్ అంటే 16 కదా, డైరెక్ట్ మనం చెప్పేసేయచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 4 చూడండి, 2 అంటే 2 2 4 4 2 6. అగైన్ మనకి ఇక్కడ 2 2 4 4 2 8, ఇక్కడ 8 అనమాట. 8 హోల్ స్క్వేర్ 64. చూడండి మనకి ఏది గ్రేటెస్ట్ నెంబర్, 256 కదా. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. క్లియర్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వీడియో కొంచెం ఫాస్ట్ అవుతున్నా లేదా స్లో అవుతున్నా కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి. ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్టేటెడ్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత ప్రిపేర్ అయ్యామన్నది కాదు, ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద నంబర్ 49,532 రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ థౌజండ్స్. యాక్చువల్గా మనము ఒక చిన్న కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నంబర్ సిస్టమ్ గురించి మన దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి. నంబర్ సిస్టంలో మనకి నియరెస్ట్ 100, నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ 1000 అయితే అడిగారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ తీసుకోండి, ప్లేస్ వాల్యూస్ పెట్టండి. 49,532 కదా. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. మనకు అడిగింది నియరెస్ట్ థౌజండ్స్ కదా. నియరెస్ట్ థౌజండ్స్ అడిగినప్పుడు దానికి రైట్ సైడ్లో ఉన్న నంబర్ 5 లేదంటే 5 కన్నా ఎక్కువ తక్కువ చూసుకోవాలి. 5 ఉన్నా లేదంటే 5 కన్నా ఎక్కువ ఉన్న నంబర్లో ఒకటి యాడ్ చేసుకుంటాము. 5 కన్నా తక్కువ ఉంటే మనకి నంబర్లో ఏ చేంజెస్ కూడా రావన్నమాట కదా. ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ నెంబర్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా, 1 యాడ్ చేసుకోవాలా, ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 49కి మనం ఇక్కడ ఒక 1 యాడ్ చేసుకుంటే 6 కదా. ఈ నెంబర్కి 1 యాడ్ చేసుకోవాలంటే 50,000 అయితే వస్తుంది కదా. ఓకే,
సో చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి 41,000 ఇక్కడ మనం 1 యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ 5 ఉన్నాయి. మనకి ఏ నెంబర్ అడిగితే ఇక్కడ థౌసండ్స్ అడిగారు కాబట్టి దాని రైట్ సైడ్ లో హండ్రెడ్స్ ప్లేస్ లో ఏది ఉందో అది చెక్ చేసుకున్నాం. లేదంటే హండ్రెడ్స్ అడిగారంటే దాని రైట్ సైడ్ లో 10th ప్లేస్ లో ఏది ఉందో చెక్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్న నంబరు 5 ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 5 గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 5 గ్రేటర్ దాన్ 5 చెక్ చేసుకుంటాము. అంటే 5 కన్నా ఎక్కువ ఉంటే మనకి 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దేనికి మనకి ఏదైతే అడిగారో ఆ నెంబర్ అనమాట. సో మనకి ఇక్కడ 49 కి 1 యాడ్ చేసుకుంటే 50 అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకి 50,000 అయితే మనకైతే ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో 50,000 అనమాట. 49,000 కి మనం 1 యాడ్ చేసుకుంటే ఏమైందంటే మనకి ఇక్కడ 50,000 అయితే వస్తుంది. క్లియర్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. Next one is the weight of some mangoes is 2 kg 600 grams and that of some apple is 1 kg 450 grams. అయితే కొన్ని యాపిల్స్, కొన్ని మ్యాంగోస్, ఇంకా కొన్ని యాపిల్స్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇక్కడ ఎంత ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ యాపిల్స్ కాస్ట్ ఆఫ్ మ్యాంగోస్ ఈక్వల్ టు వెయిట్ అండి. ఇక్కడ కాస్ట్ కాదు, వెయిట్ ఆఫ్ మ్యాంగోస్ ఎంత అండి? 2 kg 600 grams. Next, in that of sum of apples, the weight of apples. How much is that? 1 kg 450 grams. Okay. Weight of the mangoes is greater than the weight of the mangoes is greater than that of the apples weight. మనకి ఇక్కడ చూడగానే తెలుస్తుంది మ్యాంగోస్ వెయిట్ ఎక్కువగా ఉంది అని, యాపిల్స్ వెయిట్ తక్కువగా ఉందని. ఎంత ఎక్కువగా ఉందంటే కంపారిజన్ చేసి సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది కదా. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ 600 grams లో నుంచి మనకి 450 grams మైనస్ చేయాలి. ఇక్కడ 0, ఇంకా మనకి 10 మైనస్ 5 మైనస్ 5 0 అంటే 50. ఇక్కడ అలాగే ఉంది. సారీ, ఇక్కడ 5 మైనస్ 4 కదా, 150 grams. ఇక్కడ 2 kgs నుంచి 1 kg వేస్తే 1 kg. చూడండి ఇక్కడ మనకి ఎంత ఈజీ, 1 kg 150 grams. 1 kg 150 grams. ఫోర్త్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ అండి, ఇక్కడ ఇచ్చిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో 3/4 ఆఫ్ యూనిట్ అని అడుగుతున్నారు. ఇచ్చింది ఇక్కడ మనకి 3/4 అని అడుగుతున్నారు అనమాట. ఇది 3/4 యూనిట్ అంటే 3/4 రెండు పార్ట్స్ ఈక్వల్ అనుకుంటే ఇక్కడ మనకి రెండు 3/4 ని కలిపితే 1.5 కదండి మనకి, కదా, అవునా కదా? అంటే ఇక్కడ 3/2 అనమాట. ఇక్కడ మనకి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోండి. 2 1s are 2 + 1 3/2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. సో ఇక్కడ మనకి 3/2 సేమ్ కదా. అంటే మనకి ఇక్కడ రెండు 3/4 తీసుకోవాలి. అంటే ఇక్కడ 3/4 ఒక 3/4 అంటే మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఈక్వల్. రెండు 3/4 అంటే మనకి ఎంత ఈక్వల్? ఫస్ట్ ఆప్షనే ఉంది. అంటే 4 పార్ట్స్ తీసుకోవాలి. క్లియర్ కదా. ఏం లేదు, మనకి ఇచ్చిన పార్ట్ ఏదైతే ఉందో అది 3/4 పార్ట్కి ఈక్వల్ అనమాట. ఆ 3/4 పార్ట్ అంటే రెండు సర్కిల్స్ ని క్వార్టర్ పార్ట్ ని మైనస్ చేశారు కదా. సో అట్లాగే మనకి ఇక్కడ 1.5 అని అడుగుతున్నారు. 1.5 అంటే ఇక్కడ మనకి రెండు 3/4 తీసుకోవచ్చు. సో దట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ గా ఉంది కానీ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ అండి, ఇఫ్ అన్ ఆపరేటర్, ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు. ఆపరేటర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 + 3 ఉంది అనుకోండి. 4 ఈ సింబల్ ఇంకా 3 ఉంది కదా. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 నెంబర్స్, నెక్స్ట్ 3 నెంబర్స్ అయితే యాడ్ చేశారు. 4 తర్వాత 5 6 తర్వాత ఇక్కడ చూసుకోండి 5 కి 4 కి మధ్యలో ఈ సింబల్ ఉంది కాబట్టి అంటే 4 నెంబర్స్ యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి? 5 తర్వాత 5 6 7 8 4 నెంబర్స్ యాడ్ చేశారు కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ సింబల్ ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. అంటే మనకి 4 నెంబర్స్ యాడ్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ 6 నుంచి 6 + 1 6 + 2 6 + 3 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఏదైనా ఒక నంబర్ ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ ఇక్కడ 3 ఇచ్చారు అంటే n ప్లస్ n + 1 ప్లస్ n + 2 అంతవరకు ఆగిపోయిందా లేదా? అంటే 3 నెంబర్స్ తీసుకున్నారా లేదా? n అంటే 4 ప్లస్ n + 1 అంటే 5 ప్లస్ n + 2 అంటే 4 + 2 6 4 5 6 వచ్చిందా? అంటే చూడండి ఇక్కడ మనకి n + 1 n + 2 అంటే ఇచ్చిన దగ్గర నుంచి మనకి అన్ని నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. 4 నెంబర్స్ అంటే ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి 3 నెంబర్స్ వరకు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి 7 ఇచ్చారంటే n నుంచి ఎంత వరకు యాడ్ చేసుకోవాలి? n + 7 వరకు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి n@8 అని ఉంది కదా. అంటే ఇక్కడ n ఇక్కడ 8 ఉందండి. అంటే మనకి n + 7 దాకా వెళ్ళాలి. అంటే 8 నెంబర్స్ ఉండాలి యాక్చువల్గా మొత్తం టోటల్గా. n + 1 n + 2 ఇక్కడ మనకి బ్రాకెట్ పెట్టుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
n plus 3, n plus 4, n plus 5, n plus 6, n plus 7. టోటల్ 8 నెంబర్స్ అయినాయా చూసుకుని ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 టోటల్ ఎన్ని ఉన్నాయండి మనకి n 8 n's ఉన్నాయి 8n ప్లస్ n నెంబర్స్ కౌంట్ చేయండి 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10 10 plus 5 11 సారీ 15 10 plus 5 15 15 plus 6 21 21 plus 7 28 అంటే మనకి ఇక్కడ 8n plus 28 దీని ఆన్సర్ అయితే అవుతుంది అనమాట 8n plus 28 ఎక్కడ నుంచి ఇక్కడ మనకి క్లియర్ కదా ఏం లేదు మనకి ఇచ్చిన నంబర్ని n plus 1 n plus 2 లోకి మార్చుకోండి పక్కన నంబర్ ఎంత ఇచ్చారో అంతవరకు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూడండి a teacher asked to in a teacher asked in a class to represent 1/8 of rectangle which amongst the following is incorrect representation అయితే మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే 8 ఈక్వల్ పార్ట్స్ అయితే చేశారంట 8 ఈక్వల్ పార్ట్స్ గా చేసినప్పుడు ఏది తప్పుగా మనకి చేశారంటే చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా అయితే పిక్చర్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇది ఎలా అయితే 4 పార్ట్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయా దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా లేదు దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా దీన్ని కూడా మనకి 8 ఈక్వల్ పార్ట్స్ అయితే చేశారు అంటే ఒక పార్ట్ షేడ్ చేశారు కాబట్టి ఇది 1/8 కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ కూడా మనకి టోటల్ 8 పార్ట్స్ అయితే ఉన్నాయి 1 పార్ట్ అయితే షేడెడ్ పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి అగైన్ మనకి 1/8 అయితే అవుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ picture divided into 8 equal parts 8 small squares right so this is also 1/8 part అనమాట అంటే 1 పార్ట్ షేర్ చేస్తుంది సో ఇది కూడా మనకి 1/8 పార్ట్ కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్వల్ గా షేర్ చేస్తుందా ఈక్వల్ గా అయితే షేర్ చేస్తుంది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా ఉందన్నమాట సో మనకి ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఏది తప్పు ఆప్షన్ అదే మనం చూస్ చేసుకోమని అయితే అడుగుతున్నారు కదా సో ఆప్షన్ 4 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి ఈజ్ రీడ్ యాజ్ ఒక నంబర్ ఇచ్చి దాన్ని రీడ్ అంటే నంబర్ నేమ్ అయితే అడుగుతున్నారు అనమాట ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి పైన ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద రాస్తాను చూడండి 4 0 7 9 2 8 ones tens hundreds thousands 10,000s lakhs ఇక్కడ మనకి లాక్స్ వరకు ఆగిపోయింది అంటే 4,07,928 అంతే కదా 4,07,928 4,07,928 సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ కదా మనకి చూడండి రిమైనింగ్ మనకి ఇక్కడ 40,000 40 ఇచ్చారు ఇక్కడ కూడా మనకి 40 అయితే ఇచ్చారు కదా సో మనకి ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 4,07,928 సో సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఏం లేదు ఇచ్చిన వెంటనే మీరు ప్లేస్ వాల్యూస్ అయితే రాసుకోండి ప్లేస్ వాల్యూ చేసిన తర్వాత వెంటనే ఈజీగా అయితే అర్థమవుతుంది అన్నమాట ఇది పేపర్ 1 వాళ్ళకంటే పేపర్ 2 వాళ్ళు కాదు పేపర్ 1 వాళ్ళకి ఇది పేపర్ 2 వాళ్ళు చూస్తుంటే ఇది ఏంటి చిన్న సింపుల్ గా ఉన్నాయి అనుకుంటారేమో ఇది పేపర్ 1 వాళ్ళ లెవెల్ అనమాట నెక్స్ట్ చూడండి ద రెక్టాంగిల్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము దాని యొక్క లెంత్ ఎల్ అని ఇచ్చారు అండ్ ఇట్స్ విడ్త్ ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అనమాట లెంత్ ఈక్వల్ టు ఎల్ మనకి బట్ విడ్త్ ఎంత అండి ఏమడిగారు హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే ఎల్ లో సగం అనమాట అంటే లెంత్ లో సగం అనమాట అయితే వాట్ విల్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత అవుతుంది ఇఫ్ ద లెంత్ ఈస్ డబుల్ కీపింగ్ ద విడ్త్ సేమ్ అయితే మనకి విడ్త్ అయితే మనకి సేమ్ గానే ఉంచారంట what will be the perimeter for example perimeter of the rectangle ఎంత అండి perimeter of the rectangle 2 into l plus b కదా అయితే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు రెక్టాంగిల్ ఎప్పుడు అడుగుతున్నారు పెరిమీటర్ ఎప్పుడు అడుగుతున్నారు రెక్టాంగిల్ ఇఫ్ ద లెంత్ ఈస్ డబుల్డ్ అని అన్నారు అంటే ఎల్ అనేది మనకి ఎంత అవుతుంది 2l అవుతుంది అంటే లెంత్ అనేది మనకి 2l అవుతుంది బట్ విడ్త్ అనేది అంటే బ్రెడ్త్ అనేది మనకి ఎంత అవుతుందండి l/2 అంతే ఉంది ఇప్పుడు అడుగుతున్నారు అన్నమాట దీనికి మనకి అడుగుతున్నారు దీనికి కాదు సో ఈ యొక్క వాల్యూస్ బట్టి మనం పుట్ చేసుకోవాలి చూడండి మనకి p = 2 ఇంటూ l అంటే 2l ప్లస్ బ్రెడ్త్ ఎంత అండి l/2 ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి ఇక్కడ 2 ఎల్సిఎం అవుతుంది కదా ఇక్కడ 2 అంతే ఉంటుంది బ్రాకెట్ బయటది ఇక్కడ 2 2s are 4l plus l/2 కదా 4l plus l ఎంత 5l/2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇక్కడ మనకి ఎంత మిగిలిందండి 5l అయితే మిగిలింది దట్ మీన్స్ ఇట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 5l ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఓకే అలా అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది
చూడండి మనకి ఇచ్చింది పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, బట్ ఎంత ట్రిక్కీగా అడిగారు చూడండి. అలా అనమాట క్వశ్చన్స్ అలా అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ విచ్ ఈస్ సెడ్ ట్రూ ఫర్ ద హెక్సాగోనల్ పిరమిడ్. ఒక పిరమిడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెక్సాగోనల్ పిరమిడ్ అంటే ఏంటో తెలియాలి. హెక్సాగోనల్ అంటే 6 సైడ్స్ ఉంటాయని తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్నాయా 6 సైడ్స్, 1 2 3 4 5 6. అయితే ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో హెక్సాగోనల్ పిరమిడ్స్ గురించి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి. అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఎన్ని బేస్ ఉంది కదా. ఓకే, సో హెక్సాగోనల్ పిరమిడ్ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 సైడ్స్ షేప్స్ ఉన్నాయి. అక్కడ మనకి ఇక్కడ చూడండి ట్రయాంగులర్ షేప్స్ ఉన్నాయా. ఇంకా మనకి బేస్ కూడా ఉంటుంది. అంటే 6 ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. ఇంకా మనకి ఒక బేస్ హెక్సాగోనల్ ఫేస్ అయితే ఉంది కదా. టోటల్ ఫేసెస్ మనకి ఎన్ని ఉన్నటువంటి 7 ఫేసెస్ ఉంటాయి. టోటల్ మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ మనకి 6 ఫేసెస్ పైన ఉన్నాయి. ఇది ఒకటి కింద 7 కదా. టోటల్ మనకి 7 ఫేసెస్ ఉన్నాయి కదా. 1 హెక్సాగోనల్ పిరమిడ్, 6 ట్రయాంగులర్ ఫేసెస్, ఇంకా మనకి ఇక్కడ 1 హెక్సాగోనల్ ఫేస్ బేస్. సో టోటల్ మనకి 7 ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ చదవండి. ఇట్ హ్యాస్ 2 హెక్సాగోనల్ ఫేసెస్. 2 హెక్సాగోనల్ ఫేసెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కాదు కదా. ఇట్ హ్యాస్ అ 6 హెక్సాగోనల్ ఫేసెస్. 6 హెక్సాగోనల్ ఫేసెస్ ఉన్నాయి. ఒక హెక్సాగోనల్ ఫేస్ మాత్రమే ఉంది కింద బేస్ ఏదైతే ఉందో అది ఒక హెక్సాగోనల్ ఫేస్ మాత్రమే ఈక్వల్. రిమైనింగ్ మనకి ఏమున్నాయి ట్రయాంగులర్ ఫేసెస్ యాక్చువల్గా కదా. చూసుకుంటే థర్డ్ ఆప్షన్ చూడండి. ఇట్ హ్యాస్ 6 ఫేసెస్ అండ్ ఈచ్ ఫేస్ ఇస్ హెక్సాగోన్. కాదు, ప్రతి ఒక్క దానికి అంటే 6 ఫేసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా హెక్సాగోనల్ అని అంటున్నారు. కాదు కదా. ఇట్ హ్యాస్ హెక్సాగోనల్ బేస్ కదా. ఇక్కడ హెక్సాగోనల్ బేస్ ఉంది విత్ 6 ట్రయాంగులర్ ఫేసెస్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. చూడండి ఈ 6 ట్రయాంగులర్ ఫేసెస్ వచ్చి ఇక్కడ మీట్ అవుతున్నాయా. ఇవన్నీ కూడా మనకి ఏంటి 6 ట్రయాంగులర్ ఫేసెస్ అనమాట. ఓకే, సో మనకి 6 ట్రయాంగులర్ ఫేసెస్ మీటింగ్ ఎట్ 1 పాయింట్ అండ్ 1 హెక్సాగోనల్ బేసెస్. దిస్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. అర్థమైంది కదా హెక్సాగోనల్ పీరియడ్. సో పిక్చర్ ఏదైనా ఇలాంటి జియోమెట్రీ క్వశ్చన్స్ అడిగినప్పుడు జస్ట్ మనకి పిక్చర్స్ ని యాడ్ చేసి డ్రా చేసుకుంటే ఈజీగా అయితే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, హౌ మెనీ 4-digit numbers ఆర్ దేర్ ఇన్ ద హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్. హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ అంటే మనం వాడే హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ లో ఎన్ని 4-digit numbers ఉన్నాయి అయితే వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలియాలంటే మీకు చిన్న ఫార్ములా తెలియాలి. అంటే లార్జెస్ట్ 4-digit number మైనస్ స్మాలెస్ట్ 4-digit number ఓకే ప్లస్ 1 అనమాట. అలా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ చేసుకోవడానికి అయితే మనకి చిన్న ఫార్ములా అయితే ఉందన్నమాట. ఫర్ ఫైండింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ n numbers అన్నప్పుడు ఏ నెంబర్ అయినా సరే 5-digit నెంబర్ అయినా అనొచ్చు, 2-digit నెంబర్ అయినా అనొచ్చు, 3-digit నెంబర్ అయినా అనొచ్చు. ఓకే, ఇలాంటి నెంబర్స్ అడిగినప్పుడు ఫార్ములా అనమాట. లార్జెస్ట్ n-digit నెంబర్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4-digit నెంబర్ కదా. లార్జెస్ట్ 4-digit నెంబర్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మైనస్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ ప్లస్ 1 అనమాట. హియర్ చూడండి లార్జెస్ట్ 4-digit నెంబర్ 4-digit నెంబర్స్ ఎక్కడ ఆగిపోతాయి, అదే లార్జెస్ట్ 4-digit నెంబర్ కదా. అంటే 9999. స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఎక్కడి నుంచి అయితే మనకి 4 digits స్టార్ట్ అవుతాయి, అదే మనకి స్మాలెస్ట్ 4-digit నెంబర్ అయితే అవుతుంది. క్లియర్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 1000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఇక్కడ మనకి అప్లై చేసుకోండి. లార్జెస్ట్ 4-digit నెంబర్ 9999 మైనస్ 1000 ప్లస్ 1 అయితే వస్తుంది. 9999 లో 1000 తీస్తే 8999 వస్తుందా లేదా. 8999 ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఎంత ఆన్సర్ అవుతుందండి 9000 అయితే ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో ఆప్షన్ 2 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ చిన్న ఫార్ములా మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. లార్జెస్ట్ 4-digit నెంబర్ మైనస్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ ప్లస్ 1 అనమాట. ఇలాగే మనకి ఇక్కడ 5-digit నెంబర్ అడిగారంటే ఎన్ని నంబర్స్ ఉన్నాయని 5-digit నెంబర్ అడిగారంటే లార్జెస్ట్ 5-digit నెంబర్ మైనస్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ ప్లస్ 1. ఓకే, ఎంత నెంబర్ అడిగితే అంత. 6 నెంబర్స్ అడిగారంటే లార్జెస్ట్ 6-digit నెంబర్ మైనస్ స్మాలెస్ట్ 6-digit నెంబర్ ప్లస్ 1 అన్ని నెంబర్స్ అయితే మనకి ఉంటాయంటే జరుగుతుంది.
సో జస్ట్ ఫార్ములా అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ఏ డైస్ ద నంబర్స్ ఆన్ ద ఆపోజిట్ ఫేసెస్ అప్ టు 7 అప్ టు 7 అంటే ఇక్కడ మనకి ఏ నెంబర్ యాడ్ చేసినా కూడా 7 రావడం అనమాట. ఓకే, సో అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంటూ ద ఫోల్డ్, మనకి ఇది మాత్రమే డైస్ లాగా ఫోల్డ్ చేయగలమండి. ఎందుకంటే 3కి ఆపోజిట్ లో మనకి 4, ఇక్కడికి వచ్చి మనకి పైన జస్ట్ ఇట్లా పైనకి వచ్చి ఈ రెండు మనకి మీట్ అవుతాయి కదా, ఈ రెండు మీట్ అవుతాయి కదా, ఈ రెండు మీట్ అవుతాయి కదా. సో మనకి 3 + 4 7, 5 + 1 7, సారీ 5 + 2 7, 6 + 1 7. ఓకే, స్టాండర్డ్ డైస్ యొక్క రూల్ ఇది యాక్చువల్గా. ఏవైనా ఆపోజిట్ సమ్స్ మనము యాడ్ చేస్తే 7కి ఈక్వల్ అయితే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని మాత్రమే మనము ఒక క్యూబ్ లాగా, దట్ మీన్స్ ఒక డైస్ లాగా మనము ఫోల్డ్ చేయగలము. నెక్స్ట్ అండి, ఏ రాంబస్ హ్యాస్ ద డయాగనల్స్ ఆఫ్ ద లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాంబస్ డ్రా చేసుకోండి. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా, అది కూడా మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే వాటి డయాగనల్స్ ఇచ్చారు కదా, వాటి డయాగనల్స్ మీరు డ్రా చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసిడి రాంబస్ అని అనుకుందాం, రైట్. ఏమి ఇచ్చారండి, ద రాంబస్ హ్యాస్ ద డయాగనల్స్ ఆఫ్ ద లెంత్ 8 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. ఈ యొక్క డయాగనల్ లెక్క ఒక దాని లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది టోటల్ డయాగనల్ లెక్క లెంత్ 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి ఈ డయాగనల్స్ లెక్క అంటే ఇటువైపు పార్ట్ ఎంత ఈక్వల్ అవుతుంది, 3కి ఈక్వల్ అవుతుంది. ఇటువైపు పార్ట్ ఎంత ఈక్వల్ అవుతుంది, 3కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ మనకి ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ 4 ఉందంటే ఇక్కడ ఇది కూడా 4, ఇది కూడా 4 అయితే అవుతుంది. జస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడింది చూడండి, ఇక్కడ ఒక జస్ట్ ఒక ట్రయాంగిల్ లాగా, ఒక ట్రయాంగిల్ లో ఇక్కడ పర్పెండిక్యులర్ సైడ్ 4 బేస్ 3 ఉంది. అలాంటప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుందండి, పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇక్కడ మనకి 5 అవుతుందా లేదా. అంటే ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓ పెట్టుకోండి, ఏ ఏ ఓ స్క్వేర్ ప్లస్ ఓ బి బీఓ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ కదా. సో అంటే ఏఓ స్క్వేర్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అన్న సేమ్ ఈక్వల్ కదా. సో ఓఏ స్క్వేర్ ఎంత అండి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత అవుతుంది మనకి 5 అవుతుందా లేదా, అంటే ఇది 5కి ఈక్వల్ అయిందా లేదా అలా అనమాట. అయితే ఇక్కడ పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే మనకి ఇక్కడ సైడ్ లెంత్ తెలిస్తే కదా, రాంబస్ లో ఒక సైడ్ తెలుసుకుంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా మనకి, అన్ని కూడా మనకి 5 అయితే 5 సెంటీమీటర్స్ అయితే అవుతుంది అనమాట. మొత్తం యాడ్ చేసుకోండి, 5 4 20 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ మొత్తం యాడ్ చేశాను అనమాట. అంటే పెరిమీటర్ అంటే ఏంటి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఓకే, అన్ని కూడా 5 కదా, 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5, 5 4 20 సెంటీమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. చాలా ఈజీ అనమాట, అది పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటే చాలు. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడుగుతున్నారు, స్టేషన్ బస్ 1 బస్ 2 బస్ 3 అంటే ఇక్కడ న్యూఢిల్లీ నుంచి మథుర వరకు అయితే మనకి ఇచ్చారనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు చేరుకుంటుంది, డిపాచర్ ఎన్నింటి స్టార్ట్ అవుతుంది, అరైవల్ ఎన్నింటి చేరుకుంటుంది అట్లాగా, రైట్. విచ్ బస్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు రీచ్ ద మథుర ఫ్రమ్ ఢిల్లీ. మథుర ఫ్రమ్ అంటే న్యూఢిల్లీ నుంచి మథురకు చేరుకోవడానికి ఏ బస్ అనేది మనకి తక్కువ టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే 1915 అంటే ఈవినింగ్ యొక్క 7:15 కదా, 7:15 మనకి 1915. ఓకే, బస్ 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ బస్ 1 చూసుకోండి, అంటే ఇక్కడ 1915 ఒక 24 hours కి మనం క్యాల్కులేట్ చేసుకో. బస్ 1 ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి, బస్ 1 చూడండి ఇక్కడ న్యూఢిల్లీలో ఎప్పుడు స్టార్ట్ అయింది, 1915కి అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడు మథురాకి రీచ్ అయింది, 40 నైట్ మిడ్ నైట్. సో మనకి ఎన్ని అవర్స్ తీసుకుందంటే మనకి ఇక్కడ 5 hours 25 minutes అయితే తీసుకుంది. బస్ 1 మనకి 5 hours 25 minutes అయితే మనకి తీసుకోవడం అయితే జరిగింది. ఇది బస్ 1 ఇది. నెక్స్ట్ బస్ 2 చూడండి, ఇక్కడ బస్ 2 చూసుకుంటే మనకి ఇక్కడ 12:30కి అంటే 12
12:30 కదా ఇక్కడ మనకి బస్ టూ ఇక్కడ చూసుకోండి. 12:30కి అయితే న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. 18:10కి అయితే మథురాకి అయితే రీచ్ అయింది. సో అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అవర్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మనకి అక్కడ కూడా మనకి 5 hours 40 minutes అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కదా. నెక్స్ట్ చూసుకుంటే బస్ 3 చూడండి, ఇక్కడ మనకి బస్ 3 ఇక్కడ 16:45 అంటే ఇక్కడ 16 ఇక్కడ 4 కదా, 4:45 అయితే స్టార్ట్ అయింది. 4:45 స్టార్ట్ అయ్యి 21 అంటే 9:55కి అంటే ఒక 5 minutes తక్కువ 10కి అయితే రీచ్ అయింది బస్ 3. ఓకే, అంటే ఎంత టైం పట్టినప్పుడు ఇక్కడ కూడా మనకి 5 hours బట్ ఇక్కడ 10 minutes మాత్రమే పట్టింది. ఓకే, సో చూసుకుంటే మనకి ఇక్కడ 5 hours 25 minutes అన్ని 5 hours తీసుకెళ్ళింది, బట్ ఇక్కడ 25 minutes తీసుకుంది, ఇక్కడ 46 minutes తీసుకుంది, ఇక్కడ 10 minutes తీసుకుంది. సో ఏది మనకి లీస్ట్ టైం అండి, బస్ 3 అంటే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, అలా మనకి జస్ట్ ఇండివిజువల్ గా టైం చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజన్స్ విల్ ద రిమైండర్ బి మోర్ దాన్ ద రిమైండర్ యు గెట్ వెన్ యు డివైడ్ 176/3. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజన్స్, ఏ డివిజన్స్ లో రిమైండర్ బి మోర్ దాన్ ద రిమైండర్ వెన్ యు గెట్, అంటే ఈ 176 ని 3తో డివైడ్ చేయగా రిమైండర్ ఏదైతే వస్తుందో 3 5s are 15 26 కదా, 3 6s are 18 పోదు కాబట్టి నేను 3 5s are 15 మాత్రమే తీసుకున్నాను. 3 9s are 27, 3 8s are 24 కదా, 3 8s are 24 అంటే ఇక్కడ రిమైండర్ ఎంత అంటే మనకి ఇక్కడ 2 వచ్చింది. అంటే ఈ రిమైండర్ కన్నా ఎక్కువ ఎక్కడ ఉందని చూసుకోవాలి, అంటే మనకు అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి, 174ని 4తో డివైడ్ చేస్తున్నాను, 4 4s are 16, 7 - 6 1 ఇక్కడ 4 4 3s are 12, 4 3s are 12 అంటే ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది 2, దీనికి ఈక్వల్ అయిపోయింది. కానీ ఇది కాదు, ఏమడుగుతున్నారు మోర్ దాన్ దట్ రిమైండర్, ఈ రిమైండర్ కన్నా ఎక్కువ అనేది మనకు కావాలి. సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫాస్ట్ చేసుకోవాలి, బట్ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా స్లోగా అయితే చెప్తున్నాను, బట్ మీకు ఈ క్యాల్కులేషన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే రావాలి. సో నెక్స్ట్ 175ని మనము 3తో డివైడ్ చేసి చూద్దాం. సెకండ్ ఆప్షన్ 3 5s are 15 కదా, 15, 7 - 5 ఎంత 2 25, 3 6s are 8 3s are 24, 25 - 24 1 కదా, ఇది లెస్ దాన్ వచ్చింది, ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, మనకి ఇక్కడ 176 మనం 2తో చేయాలి, 2 8s are 16 తీసుకోవచ్చు కదా, 2 8s are 16, ఇక్కడ 7 - 1 6 16 మళ్ళీ అగైన్ మనకి 2 8s are 16, ఇక్కడ రిమైండర్ అసలు 0 వచ్చింది. సో మిగిలిన ఆప్షన్ ఏముంది మనకి, ఫోర్త్ ఆప్షన్ కూడా ఇదే అయి ఉండొచ్చు, చూద్దాం, అయినా కూడా మనం చెక్ చేసుకోవాలి. 173 డివైడెడ్ బై 5, 5 3s are 15, 5 3s are 15, 7 - 5 2 23, 5 3s are 15 అయిపోయింది కదా, 5 3s are 15, 5 4s are 20 కదా, అంటే ఇక్కడ 3 రిమైండర్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన రిమైండర్ అంటే 2, ఇది రిమైండర్, దీనికన్నా ఎక్కువ ఇదే కదా, సో ఏది గ్రేటర్ రిమైండర్ అదే మనం చెక్ చేసుకోవాలి. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అండి 500 centimeters plus 50 meters plus 5 kilometers. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాట చెప్పండి నాకు, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అండి? ఇవన్నీ మనకి ఆప్షన్స్ మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇచ్చిన వాటిని అన్నిటిని మనం మీటర్స్ లోకి క్యాల్కులేట్ చేసుకుందాం. 1 కిలోమీటర్కి 1000 meters అవునా కదా. సో మనకి ఇక్కడ చూసుకుంటే 5 kilometers ఎంత అవుతుంది, 5000 meters అవుతుంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 50 meters ఇచ్చారు, ఇక్కడ 50 meters అంటే ఇక్కడ మనకి అలాగే మనం యాడ్ చేసుకోవచ్చు 50 meters, ఎందుకంటే అన్ని మీటర్స్ లో ఉన్నాయి కదా. బట్ ఇక్కడ చూసుకుంటే 1 మీటర్కి 100 centimeters కదా, 5 మీటర్స్కి 500 centimeters కదా. ఇక్కడ మనకి 500 centimeters ఇచ్చారా, దీనికి ఎంత ఈక్వల్ అవుతుంది 5 మీటర్స్కి కదా. సో ఇక్కడ మనకి 5 అయితే చేసుకోవాలి, ఇది 5, ఇవన్నీ మీటర్స్ అనమాట. 0 + 0 + 5 5, ఇక్కడ మనకి ఏముంది 5 ఉంది, ఇక్కడ మనకి ఏముంది 0 5, అంటే 5055 meters ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏం లేదు, ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని మనం మీటర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి ఫస్ట్.
ఓకే, అర్థమైంది కదా. సో ఆప్షన్ 3 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6. ప్లేస్ 6 యొక్క ప్లేస్ వాల్యూస్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ 6 ఉందో చూద్దాం మనం ఇక్కడ. 63,606, 63,606. ఇది 1, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది 10,000s కదా. చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ 6 ఇక్కడ ఎక్కడి నుంచి వద్దామా. ఈ 6 ఏ ప్లేస్ లో ఉంది, 10,000s ప్లేస్ లో ఉంది. అంటే 6 into 10,000 కదా. అంటే ఇది 60,000 కి ఈక్వల్ అవుతుందా లేదా. ఓకే, నెక్స్ట్ 6 చూసుకుంటే మనకి ఇక్కడ 100 ప్లేస్ లో ఉంది. 6 into 100, 600. ఇక్కడ 1s ప్లేస్ లో కూడా ఇంకో 6 ఉంది కదా. 6 into 1, 6. సో ఇక్కడ మనకి యాడ్ చేసుకోండి. 0 plus 0 plus 6, 6, 0 plus 0, 0, and this one is 6 and this one is 60. 60,606 is our correct answer. So first option is our correct answer, 60,606. Next question, the difference of 5,671 and the number obtained on reversing its digit is. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి మనకి ఇక్కడ 5,671 అండ్ ఇంకా ఆ నంబర్ ని రివర్స్ చేయగా ఆ రెండు నంబర్స్ యొక్క డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు రివర్స్ ద గివెన్ నంబర్. గివెన్ నంబర్ ఎంత అంటే మనకి 5,000. గివెన్ నంబర్ 5,671. సో మనకి రివర్స్ ఏమని అడుగుతున్నారు కదా, రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ అంటే రివర్సింగ్ నంబర్ రివర్స్ నెక్స్ట్ రివర్స్ చేసిన తర్వాత నంబర్ ఏమవుతుంది చూడండి. 1 ఇక్కడ 1 అనేది మనకి ఫస్ట్ వెళ్ళిపోతుందా అంటే 1765 అంటే 1765 అని కూడా అనొచ్చు కదా. సో వీడి రెండింటికి డిఫరెన్స్ అయితే మనకు అడుగుతున్నారు. చూడండి మనకి ఇక్కడ డిఫరెన్స్ చేయండి. 7,671, 1,765. ఈ రెండింటికి డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది. 1 లో నుంచి 5 పోదు కాబట్టి మనకి బొర్ర తెచ్చుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 11 అవుతుంది. 11 - 5 6 కదా. 6 ఇక్కడ మనకి 6 - 6 0. ఇక్కడ మనకి 6 ఉంది. 6 లో నుంచి 7 పోతుందా పోదు. ఇక్కడ మనం తెచ్చుకుంటే 16 అవుతుంది. 16 లో నుంచి 7 పోతే 9. ఇక్కడ మనకి ఇక్కడ 4 ఉంటుంది. 4 - 1 3 అనమాట. 3906. సో ఆప్షన్ 4 క్లియర్ కదా. సో చాలా సింపుల్ అనమాట. ఇచ్చిన నంబర్ని మనకి రివర్స్ చేసుకొని ఒరిజినల్ నంబర్తో డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. సో ఆప్షన్ 4 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు. ఒక ప్యాటర్న్ లాగా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 1 × 1 అయితే 1 అవుతుంది. అదంతా తెలిసిందే. 11 × 11 121 అవుతుంది. అది కూడా తెలిసిందే. అంటే అలా మనకి ఎన్ని అంటే ఒక 1 పెరిగే కొద్దికి మనకి ఇక్కడ 1/1 పెరిగే కొద్దికి ఇక్కడ నంబర్స్ అనేది 1 to ఇక్కడ 1 మళ్ళీ ఇక్కడ 1 2 3 మళ్ళీ 2 1 అంటే రివర్స్ లో వెళ్ళిపోతాయి నంబర్స్. ఇక్కడ లాస్ట్ నుంచి ఇట్లా తీసుకురావడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వరకు చెప్పారు కదా. 4th ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. 4 1s ఉంటే ఎలా రాయొచ్చు, 1 2 3 4 మల్టీప్లస్ 1 2 3 4. 4 1s ఉంచినప్పుడు మనకి ఏమవుతుందండి 1 2 3 4 ఓకే, 1 2 3 4 ఓకే. బట్ ఇక్కడ మనకి రివర్స్ లో నుంచి రావాలి కదా. రివర్స్ లో నుంచి రావడం అంటే మనకి ఇక్కడ 3 2 1 3 2 1 అయితే వస్తుంది. అట్లా మనకి ఇక్కడ 5 అయితే ఇచ్చారు. 1 2 3 4 5 మల్టీప్లైస్ 1 2 3 4 5. దట్ ఈస్ మనకి 1 2 3 4 5 వరకు అయితే రాసుకున్నాం కదా. బట్ ఇక్కడ మనకి రివర్స్ లో 4 వరకే రావాలి. అంటే ఇక్కడ మనకి 4 3 2 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉందో లాగా 1 2 3 4 5 4 3 2 1 ఫస్ట్ ఆప్షన్ ఉందండి. చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ జస్ట్ ప్యాటర్న్ అనమాట. ఈ 3 మీకు ఎలా వచ్చినాయి అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ ఫస్ట్ 3 నంబర్స్ మనకి 3 ఇచ్చారు కదా. ఆ 3 నంబర్స్ ఎలా రాస్తారని తెలుసుకుంటే మనకి నెక్స్ట్ 2 నంబర్స్ మనం ఎన్ని నంబర్స్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్. ప్రెడిసీసర్ సక్సెసర్ అని తెలుసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిసీసర్ మనం జస్ట్ ఒక రిమైండర్ చేసుకుందాము. ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు దానికి ప్రెడిసీసర్ అంటే ప్రెడిసీసర్ ఏదైతే ఉందో దానికి మనకి ఒక ఆ నంబర్ని ఒక 1ని మైనస్ అనమాట. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ దట్ నంబర్. సబ్ట్రాక్ట్ 1. అదే సక్సెసర్ అని అడిగారు అంటే యాడ్ 1ని యాడ్ చేయాలి నంబర్కి. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9 యొక్క ప్రెడిసీసర్ అంటే మనం 9 - 1 చేస్తాం 8. 9 యొక్క సక్సెసర్ అంటే ఇక్కడ ప్రెడిసీసర్ ఆఫ్ ఇక్కడ సక్సెసర్ ఆఫ్ 9 అంటే 9 + 1 = 10 అవుతుందా లేదా.
సో అలాగే అనమాట. ఈ కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ మీరు క్లియర్ చేసుకుంటే ఇది క్వశ్చన్ మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిసీసర్ ఆఫ్ సక్సెసర్ ఆఫ్ ద 1000 అని అడుగుతున్నారు. చూడండి 1 బై 1 మనం చెక్ చేసుకున్నాం. 1000కి సక్సెసర్ ఆఫ్ 1000 అంటే ఎంత అండి? మన సక్సెసర్ ఆఫ్ 1000 అనేది మనకి ప్రెడిసీసర్ ఆఫ్ సక్సెసర్ ఆఫ్ 1000 ఎంత మనకి 1001 అంతే కదా, 1 యాడ్ చేసుకోవడం కదా 1001. దానికి ప్రెడిసీసర్ ఏమవుతుంది అంటే 1 మైనస్ చేస్తే ఇక్కడ మనకి 1000 కదా రావాల్సింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే ఉంది కదా. బట్ చూద్దాం ఇక్కడ మనకి ప్రెడిసీసర్ ఆఫ్ ద ప్రెడిసీసర్, దీనికి ప్రెడిసీసర్ ఎంత అవుతుంది? 999 అవుతుంది. 999కి ఇంకా ప్రెడిసీసర్ అంటే మళ్ళీ మనకి 998 అవ్వాలి కదా, 998 అవ్వాలి కదా, కానీ మనకి 999 ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సక్సెసర్ ఆఫ్ ప్రెడిసీసర్ ఆఫ్ 1000. ప్రెడిసీసర్ ఆఫ్ 1000 అంటే మనకి ప్రెడిసీసర్ అనేది మనకి 999. దానికి సక్సెసర్ అంటే 1 యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి 1000 అనేది వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన 1001 కదా, సో ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సక్సెసర్ ఆఫ్ ద ప్రెడిసీసర్ ఆఫ్ ద 1000. ప్రెడిసీసర్ ఆఫ్ ద 1000 ఎంత అండి? ప్రెడిసీసర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిసీసర్ ఆఫ్ ద 1000 మనకి 999. దానికి సక్సెసర్ అంటే 1 యాడ్ చేస్తే మనకి 1000 రావాలి కదా. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 1002 అని అయితే ఇచ్చారు. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్ కదా. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ హ్యాస్ 239 టాయ్స్. ఆ షాప్ లో ఎన్ని టాయ్స్ ఉన్నాయి? మీరు చదువుతున్న వెంటనే రాసుకోవడం అయితే అలవాటు చేసుకోండి. ఫస్ట్ మనకి 239 టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట. 70 more toys were brought in. మళ్ళీ ఇంకా మనకి ఒక 70 టాయ్స్ అయితే తీసుకొచ్చారు. అంటే యాడ్ చేశారంటే ఏం చేయాలి? మోర్ వర్ బ్రాట్ అంటే తీసుకోవడం అంటే యాడ్ చేయడమే కదా. సో దట్ మీన్స్ we have to add 70 to the 239. 70 టాయ్స్ యాడ్ చేశారు. బట్ దెన్ 150 of them were sold. అమ్మేశారు అనమాట. 152 టాయ్స్ వీటిలో నుంచి 152 టాయ్స్ అమ్మడం అయితే జరిగింది. దెన్ ద నంబర్ ఆఫ్ ద టాయ్స్ లెఫ్ట్ వాజ్, అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా మనకి ఈక్వేషన్ ఆప్షన్స్ లో కూడా ఈక్వేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అయితే మీరు 239 + 70 - 152 ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఆప్షన్ 3లో ఉంది కదా. సో జస్ట్ అనమాట. ఒక్కొక్కసారి మీకు దీన్ని సాల్వ్ చేసి 239కి మనం 70ని యాడ్ చేసుకుంటే 9, 7 + 3 10, 2 + 1 3, 309 ఉంది కదా. ఈ 309 లో నుంచి మనకి 152 టాయ్స్ ని మైనస్ చేయాలి. 9 - 2 7, ఇక్కడ 0 - 5 పోదు కాబట్టి బోరో తెచ్చుకుంటే 10, 10 - 5 5 అవుతుంది. ఇక్కడ 2 మిగిలిపోతుంది కాబట్టి 2 - 1 1 అవుతుంది. సో మనకి 157 టాయ్స్ వర్ లెఫ్ట్. ఇవి మనకి మిగిలిపోయిన టాయ్స్ అనమాట. సో ఇలా ఒక్కొక్కసారి మనకి సింప్లిఫికేషన్ చేసి కూడా అడగడం అయితే జరుగుతుంది కాబట్టి మనం జస్ట్ ఇట్లా తెలుసుకోవాలి. క్లియర్ కదా. మనకి ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి చాలా సింపుల్. నెక్స్ట్ చూసుకుంటే పెన్సిల్ కాస్ట్ 2.5 రూపీస్. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత అండి? 2.5 రూపీస్ అయితే ఉంది ఒక పెన్సిల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్ టు 2.50. ఇది రూపీస్. ఓకే. అమిత్ బైస్ 1.5 డజన్. 1.5 డజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 డజన్ 12 కదా. 1 డజన్ ఈక్వల్ టు 12. హాఫ్ డజన్ ఈక్వల్ టు 6. మొత్తం ఎన్ని తీసుకొచ్చాడు? 18 అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా. అంటే బైస్ అండ్ గివ్స్ 100 నోట్ టు ద షాప్ కీపర్. 100 రూపీస్ నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎన్ని పెన్సిల్స్ కి? 18 పెన్సిల్స్ కొన్నాడు. ఈ 250 ఇంటూ 18 మల్టిప్లైస్ 2.50 అంతే కదా. అంటే 18 2s are 36 రూపీస్. 18 లో సగం అనమాట. అంటే 18 సగాలు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్స్ అంటే 18 హాఫ్స్ అంటే 9 రూపీస్ కదా. ప్లస్ 9 రూపీస్. 36 + 9 ఎంత అంటే మనకి ఇక్కడ 45. సో మనకి ఇక్కడ 45 రూపీస్ అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగింది ఆ పెన్సిల్ కాస్ట్, ఆ పెన్సిల్ కొనడానికి. కానీ మనకి ఎన్ని రూపీస్ ఇచ్చారు? 100 రూపీస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ 100 రూపీస్ నోట్ లో నుంచి 45 రూపీస్ అయితే మైనస్ చేయండి. 55 రూపీస్ అయితే మిగులుతాయి కదా. మనకి ఏమడిగారు యాక్చువల్గా? ద మనీ విల్ గెట్ బ్యాక్. ఎంత మనీ మనకి తిరిగి వస్తుంది అంటే 55 రూపీస్ అయితే మనకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఏం లేదు, ఎన్ని పెన్సిల్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ తెలుసుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే 1.5 డజన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ హౌ మచ్ ఆఫ్ పెన్సిల్స్ అని అది క్లిక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనకి ఇచ్చిన మనీతో మనము మల్టిప్లై చేసుకోవడం. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ద ప్రొడక్ట్ ద సమ్ ఆఫ్ టెన్స్ డిజిట్ అండ్ యూనిట్స్ డిజిట్. అంటే ప్రొడక్ట్ చేయగా వచ్చిన దాంట్లో దేని యొక్క సమ్ అడుగుతున్నారు మనకి టెన్స్ డిజిట్ అండ్ ఇంకా యూనిట్స్ డిజిట్.
టెన్స్ డిజిట్ ఇంకా యూనిట్స్ డిజిట్ యొక్క సమ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ తెలుసుకోవాలి కదా, ప్రోడక్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ దాన్ని మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఆ ఇచ్చిన నంబర్స్ మల్టిప్లికేషన్ చేసుకుందామా. చూడండి ఇక్కడ 3759, 9573 మల్టిప్లై చేయండి. 3 7s are 27, 5 3s are 15, 15 plus 2 17, 7 3s are 21, 21 plus 1 22, 3 3s are 9, 9 plus 2 11. ఇంతవరకు మనకి ఫస్ట్ నంబర్తో చేస్తే 11,277 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ నెంబర్ చూడండి. 7 9s are 63, 7 5s are 35 plus 6 41, 7 7s are 49, 49 plus 4 53, 7 3s are 21, 21 plus 5 26. మల్టిప్లికేషన్ తెలుసు కదా అందరికీ, సో అందుకనే ఫాస్ట్ చెప్తున్నాను. సో 5 9s are 45, అగైన్ మనకి 5 ఓకే 5 9s are 45, 5 5s are 25 plus 4 29, next 5 7s are 35, 35 plus 2 37, okay. Next 5 3s are 8 15, 15 plus 3 18, okay. Next 9 తో చేయండి. ఇక్కడ మనకి 9 9s are 49, 9 5s are 45 plus 4 40, 9 5s are 45, 9 9s are 81 కదండి. 45 అంటే 49 అంటే ఈక్వల్ చూస్తారు అలాగా 81 కదా. 9 9s are 81, 9 5s are 45, 45 plus 8 53, ఇక్కడ 1 అండి, యాక్చువల్గా ఇక్కడ 1, ఇక్కడ 3. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 9 7s are 63, 63 plus 5 63 plus 5 68, 8 ఇక్కడ వేసుకుందాం. 9 3s are 27, 27 plus 6 33, ఓకే. మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ 7, ఇక్కడ 10, 5 plus 2 5 plus 1 6, 6 plus 1 7, 7 plus 2 9. మనకు అడిగింది ఏంది, మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టెన్స్ డిజిట్ అండ్ యూనిట్స్ డిజిట్. సమ్ ఆఫ్ టెన్స్ డిజిట్ 0 కదా, ఇది టెన్స్, ఇది వన్స్, అండ్ యూనిట్స్ డిజిట్ 7, 7 plus 0 7, 7 is our answer. జస్ట్ మల్టిప్లై చేసి వన్స్ డిజిట్ టెన్స్ డిజిట్ ప్లేస్ వాల్యూస్ పెట్టుకొని అట్నే యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ వాట్ టైమ్ ఈస్ 4 hours 59 minutes బిఫోర్ 2 hours 58 minutes. అంటే ఇక్కడ మనకి 2 hours 58 PM ఆఫ్టర్నూన్ టైం కదా, ఇది ఆఫ్టర్నూన్ టైం 2 hours 58 minutesకి 4 hours 59 minutes ముందు అడుగుతున్నారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 hours ముందు తీసుకెళ్తే మనకి ఇక్కడ 2 hours 4 hours ముందు తీసుకెళ్ళండి ఒకసారి. ఇచ్చిన 2 hours 58 minutes నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 24 hours ఫార్మాట్లో రాసుకొని చూపిస్తాను. అంటే ఈజీ క్యాలిక్యులేషన్ అనమాట, డైరెక్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎవరైతే మనకి కొంచెం క్యాలిక్యులేషన్స్ కావాలనుకుంటున్నామో దానికి మనకి 2 hours 58 minutes ఏదైతే ఉందో 24 hours ఫార్మాట్లో 24 hours ఫార్మాట్ 24 hours ఫార్మాట్లో ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే మనకి ఇక్కడ 1458 ఏడుచుకుంటే మనకి ఇక్కడ 14 ఇందులో నుంచి మనం మైనస్ చేసుకోవచ్చు కదా. 4 hours 59 minutesని 14 hours నుంచి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 hoursని తీసేస్తే 10 hours మిగిలిపోతుంది. ఇక్కడ 58 ఉంది కదా, 58 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 59 పోదు కాబట్టి ఇక్కడ 1 hour తీసుకోవచ్చు కదా, 1 hourలో నుంచి మైనస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 9 hours ఉంటుంది కదా, అప్పుడు 58 తీసేస్తే 59 మిగిలిపోతుంది. సో మనకి
ఇక్కడ 1 అవర్ కూడా యాడ్ చేసుకోండి. మైనస్ చేస్తే మనకి ఇక్కడ 59 మినిట్స్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ మనకి 9 అవర్స్ 59 మినిట్స్. 9 అవర్స్ 59 మినిట్స్ ఏదవుతుందని మనకి ఇక్కడ ఏఎం కదా పిఎం కదా, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు అడుగుతున్నారు ఇక్కడ పిఎంకి, ఆఫ్టర్నూన్కి ముందు టైం అడిగారు. సో ఏఎం పిఎం అది కూడా మనకి చాలా ఇంపార్టెంటే అనమాట. సో జస్ట్ మనకి ఇచ్చిన 2 అవర్స్ 58 మినిట్స్ ఏదైతే ఉందో ఆ 2 అవర్స్ 58 మినిట్స్ నేను 24 అవర్స్ ఫార్మాట్లో అయితే రాశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 567 is divided by 567, 567తో డివైడ్ చేస్తే ఆ నంబర్ని ఎంతకి ఈక్వల్ అయితే అడుగుతున్నారు. ఓకే, జస్ట్ మీరు డివైడ్ చేయండి. చూస్తానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. చూడండి, మనకి ఇక్కడ నెంబర్ కింద రాస్తాను. 567 డైరెక్ట్ మనం చూడగానే ఏమనిపిస్తుంది ఇక్కడ 567 కదా, 567 1 సార్ అంటే 111 అనేసి మనం పెట్టేస్తాం. ఫస్ట్ ఆప్షన్ మనకి 111 ఉంది. సో అది మనకి రాంగ్ అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ 561 1 సార్ 567 1 సార్ 567 పోతుంది కదా ఇక్కడ మనకి. బట్ మనకి ఇక్కడ డైరెక్ట్ మనం 3 డిజిట్స్ని ఒకసారి తీసుకుంటున్నాం. మనం యాక్చువల్గా 2 డిజిట్స్ని ఒకసారి డౌన్ కిందకి తీసుకొచ్చుకుంటే మనం ఒక 0 పెడతాం, కానీ 3 డిజిట్స్ తెచ్చుకున్నామంటే 2 zeros పెట్టాలి లేదా. సో అందుకనేసి మళ్ళీ అగైన్ మనకి 567 1 సార్ 567. సో అగైన్ మళ్ళీ ఇక్కడ 0 వచ్చేస్తుంది. అగైన్ మనకి 567 కిందకి తీసుకొచ్చుకుంటే అగైన్ మనకి ఇక్కడ 2 zeros అయితే వస్తాయి. అగైన్ మనకి 567 1 సార్ ఇక్కడ 0 చూడండి, 100 సో ఆప్షన్ 3 ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా మంది మనకి డైరెక్ట్ చూడగానే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది. 567 వన్స్ అనేసి మనము 111 అయితే పెట్టేస్తాం అనమాట. సో మనకి అది కదా కరెక్ట్గా ఆన్సర్ అయితే కాదు కదా. సో ఇలా అయితే మనం చేసుకోవాలి. సో ఆప్షన్ 3 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే 19,000 1900 19 వన్స్ 19,000 ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 19 into 1000 వేసుకోవాలి. అంటే 19,000 కదా. 19 into 100 1900 19 into 1 19. okay, so 9 1 9 9 plus 1 0 10 20919 20919 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఈజీ కదా, మనకి ఇచ్చిన వాటిలో థౌజండ్స్ అంటే ప్లేస్ వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ మనకి యాడ్ చేసుకోవడమే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ 1/8s ఆర్ ఇన్ 1/2. 1/2లో ఎన్ని 1/8s ఉన్నాయంటే డివైడ్ చేసుకోవడమే కదా. ఇక్కడ 1/2లో ఎన్ని 1/8s ఉన్నాయి అంటే, లేదు ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే 1/2/1/8 అయినా రాసుకోవచ్చు. సో మనకి ఎలా అవుతుంది ఇక్కడ, ఇది డినామినేటర్ ఆఫ్ ది డినామినేటర్ అంటే న్యూమరేటర్ అవుతుంది కదా, పైకి వెళ్ళిపోతుంది. ఇది డినామినేటర్లోకి వస్తుంది కదా, ఎస్. సో 2 1s are 2 4s are ఆన్సర్ ఎంత అవుతుందంటే మనకి 4 అయితే అవుతుంది. ఆప్షన్ 2 మనకి 4 ఉంది కదా. సో ఆప్షన్ 2 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి హౌ మెనీ 1/8s ఆర్ ఇన్ 1/2లో మనకి 4 1/8s అయితే ఉండడం అయితే జరుగుతుంది. లాజికల్గా కూడా చెప్పేసేయచ్చు, బట్ మనకి క్యాలిక్యులేషన్ ద్వారా కూడా మనకి చెప్పుకోవచ్చు. చూడండి, ద ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ 5 squares ఆఫ్ ద సేమ్ సైజ్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 5 squares ఆఫ్ ద సేమ్ సైజ్ అయితే ఇచ్చారు. మనకి ఇచ్చిన ఫిగర్లో ఒక 5 squares ఉన్నాయి. ఆ 5 squares కూడా సేమ్ సైజ్ని అయితే కలిగి ఉందని చెప్తారు. జస్ట్ మనకి ఎక్కడైతే ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఈస్ 180 square centimeters అంటే సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, మనకి ఇక్కడ 5 squares అయితే ఉన్నాయి కదా. టోటల్ ఎన్ని ఫిగర్స్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 5 squares అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి టోటల్ 5 కూడా అంటే ఈక్వల్ స్క్వేర్స్ కదా, 5 ఐడెంటికల్ స్క్వేర్స్.
5 ఐడెంటికల్ స్క్వేర్స్. ఓకే, సో దీని యొక్క మొత్తం టోటల్ యొక్క ఏరియా ఎంత ఇచ్చారు? టోటల్ ఏరియా మనకి ఈక్వల్ టు 180 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ద పెరిమీటర్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమడుతున్నారు? ద పెరిమీటర్ ఆఫ్ ద ఫిగర్. దీని యొక్క పెరిమీటర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైడ్ తెలిస్తే సరిపోతుందా? టోటల్ ఏరియా 180 అయినప్పుడు ఒకసారి ఒక పిక్చర్ అంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ సింగిల్ స్క్వేర్ 180/5 అవుతుందా లేదా? 5 3s are 15, 5 6s are అంటే 36. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 36 అయినప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 6కి ఈక్వల్ అవుతుందా లేదా? రైట్, అంటే 6 సెంటీమీటర్స్ అన్నీ మనకి ఒక సైడ్కి అయితే ఈక్వల్ అవుతుంది. సో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? అలాగా టోటల్ నెంబర్ ఆఫ్ అవుటర్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఎడ్జెస్ ఉన్నాయి. 12 into 6 72 అయితే అవుతుంది. కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? అవుటర్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? పెరిమీటర్ అంతా మనకి సర్కంఫరెన్స్ కదా మొత్తం. ఓకే, సో మొత్తానికి 12 అయితే ఉన్నాయి. 12 into 6 72 వచ్చిందా? జస్ట్ మనకి ఒక సైడ్ యొక్క లెంత్ ఎంత ఉంది అని తెలుసుకుంటే చాలు అనమాట. ఒక సైడ్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ టోటల్ యొక్క ఏరియాలో నుంచి సింగిల్ స్క్వేర్ యొక్క ఏరియాని కనుక్కుంటే మనకి తెలిసిపోతుంది. సో 72 centimeters is our correct answer. So option 3 is our correct answer. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ the solid as shown in the figure is made up of the cuboidal boxes. ఇవన్నీ మనకి cuboidal boxes అన్నమాట. ఓకే, cuboidal blocks of the each side of this 1 centimeter అనేది ఉంది. ఒక్కొక్క బ్లాక్ యొక్క లెంత్ ఎంత అంటే ఎంత ఉంది? 1 centimeters అయితే ఉందన్నమాట. ద నెంబర్ ఆఫ్ ద బ్లాక్స్ ఈజ్, అయితే అన్ని బ్లాక్స్ ఎంత ఉన్నాయని అడుగుతుంది. ఏముంది ఇక్కడ? క్యూబాయిడికల్ బాక్స్ ఉంది కదా, వాల్యూమ్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఎన్ని టోటల్ బాక్స్ ఉన్నాయంటే అది ఒక దాని యొక్క వాల్యూమ్ లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ తీసుకుంటే సరిపోతుంది కదా. లెంత్ ఎంత, విడ్త్ ఎంత, లెంత్ విడ్త్ ఓకే, చూడండి మనకి ఇక్కడ దీనికి ఫార్ములా వాల్యూమ్ తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఈ యొక్క క్యూబాయిడికల్ బాక్స్ లెంత్ ఇంటూ విడ్త్ హైట్. లెంత్ ఏంటి ఇక్కడ చూసుకోండి. లెంత్ 1 2 3 4 5. లెంత్ ఎన్ని బ్లాక్స్కి ఈక్వల్? లెంత్ హారిజాంటల్గా మనకి 5 బ్లాక్స్కి ఈక్వల్. విడ్త్ ఎంతకి ఈక్వల్? చూడండి మనకి ఇక్కడ విడ్త్ 1 2 3 4కి ఈక్వల్. హైట్ 3 బ్లాక్స్కి ఈక్వల్. 5 4s are 20, 23s are 60. 60 is our correct answer. ఓకే, జస్ట్ మనకి ఇచ్చిన ఏం లేదు, అన్ని మనకి 1 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అన్ని సెంటీమీటర్స్కి అయితే ఈక్వల్ అవుతుంది. రెక్టాంగులర్ ప్రిజం లాగా, సారీ క్యూబాయిడికల్ బాక్సెస్. వాల్యూమ్ తెలుసుకుంటే సరిపోతుంది అన్ని బాక్సెస్. సో ఆప్షన్ టీ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టూ. ఇది చాలా ఈజీ కదా, మీరు చేస్తారు కదా. జస్ట్ చూడండి ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టూ యొక్క ప్లేస్ వాల్యూస్ తెలుసుకోవడమే. 2 4 2 4 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్.
ప్లేస్ వాల్యూస్ చెప్పండి. ఇక్కడ మనకి 2 యొక్క ప్లేస్ వాల్యూస్ ఒకటేమో 2000లో ఉంది, 2 into 1000 2000. ఒకటేమో టెన్స్ ప్లేస్లో ఉంది, 2 into 10 20. 2020 యాడ్ చేయడం అయితే సమ్ మీద అడిగింది. సో 2020 2020 is our correct answer. Next, smallest common multiple of 12 and 16. 16 యొక్క smallest common multiple and smallest common multiple of 10 and 15 is equal. రెండింటి యొక్క ప్రొడక్ట్ అడిగారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 and 16 యొక్క స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం తీసుకోండి. ఆ స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కదా. 12కి ఇంకా మనకి 16కి ఎల్సిఎం తీసుకుని 2 6 are 12, 2 8 are 16, 2 3s are 2 4s are 2 2s are 2 1s are 3 1s are. ఎంతండి మనకి ఇక్కడ ఎల్సిఎం? 2 2s are 4, 4 2s are 12, 12 2s are 24, 24 3s are 72. ఓకే, ఇక్కడ 72 మనకి దీని యొక్క ఎల్సిఎం ఆఫ్ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంతండి? 72. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అడిగారు కదా. 10కి ఇంకా 15కి స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అయితే అడిగారు. అగైన్ మనకి 2 టేబుల్ చూసుకోండి. 2 5s are 10, 15. 5 టేబుల్ పోతుంది కదా. 5 1s are 5 3s are 3 1s are 5 2s are 10, 10 3s are 30. దీని యొక్క ఎల్సిఎం ఎంత అండి? 30. ఎంత మనకి ఈక్వల్ అవుతుంది? 72. ఇది మల్టిప్లికేషన్ కదా అడిగింది మనకి ఇక్కడ. 72 multiplies 30. ఇక్కడ 48 అండి, యాక్చువల్గా రాంగ్ చేశాను ఇక్కడ. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. 48 72 కాదు ఇక్కడ. 48 3s ఎంత? 1440. సో ఆప్షన్ 3 is our correct answer. స్మాల్ మిస్టేక్ మనకి అక్కడ. జస్ట్ స్మాల్ మిస్టేక్ అనమాట. ఇక్కడ దీనికి ఎల్సిఎం 48 అండి, దీనికి ఎల్సిఎం మనకి ఇక్కడ 30. 48 multiplies 30, 1440 is our correct answer. Okay. Next, what should be added to the product 140 multiplies 101 to get చూడండి మనకి 14,414 రావడానికి ఈ ప్రోడక్ట్కి ఎంత యాడ్ చేయాలని అడుగుతారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఎంతో మనకు తెలుసుకోవాలి కదా. ఈ 104ని 14తో మల్టిప్లై చేయండి, 0 తర్వాత పెట్టుకుందాం. 14 1s are 14, 14 0s are 0, 1, 14 1s are 14, 0 అంటే 14,140. ఇక్కడ మనకి 14,414 ఇచ్చారు. దీనిలో నుంచి మల్టిప్లై మైనస్ చేసి సరిపోతుంది కదా. 14,414, 14,140. సో మైనస్ చేయండి. 4 minus 0 4, 11 minus 4 7, 3 minus 1 2. ఇక్కడ 0 0 274. సో ఆప్షన్ 2 is our correct answer. ఏం లేదు ఇక్కడ ఏం అడుగుతున్నారు? వాట్ షుడ్ బి యాడెడ్ టు ద
ప్రోడక్ట్, దీని యొక్క ప్రోడక్ట్ ఎంత యాడ్ చేయాలి, 14,414 రావడానికి మనకు వచ్చిన ప్రోడక్ట్కి ఎంత యాడ్ చేయాలన్నది మనకి అడుగుతున్నారు అనమాట. సో 274 should be added to 400 and 140, 14,140. So option 2 is our correct answer. So next question, the sum of all the factors of 100 యొక్క ఫ్యాక్టర్స్ అన్నింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది అనేది అడుగుతున్నారు. సో జస్ట్ చూద్దాం. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఈ సమ్ చేయడానికి టూ మెథడ్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ 100 యొక్క ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 100 ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ 1, 2, 4, 5, 10, 20 table 25, 5 sir, 25, 50 and 100. మొత్తం యాడ్ చేసుకోండి. 2 + 1 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 10 22, 42, 42 + 25 plus 50, 117, 100, 217 is our correct answer. But this is the first method. ఇంకో మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు కూడా. దాని ఫార్ములాతో మనం చేసుకుందాం. దాని ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా మనకి 100 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 250 సార్ 100, 225 సార్ 50, 2 టేబుల్ 4 కాబట్టి 5 టేబుల్ తీసుకోండి, 5 5 సార్ అండ్ 5 1 సార్. చూడండి ఇక్కడ మనకి 2 స్క్వేర్ మల్టిప్లైస్ 5 స్క్వేర్. దీనికి స్మాల్ ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ p power a multiplies q power b, that equal to p power a plus 1 minus 1 by p minus 1 multiplies q power b plus 1 minus 1 by q minus 1. యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ p 2 to the power of అంటే 2 plus 1 minus 1 by 2 minus 1 multiplies q అంటే ఇక్కడ మనకి 5 కదా, 5 power 2 plus 1 minus 1 by 5 minus 1. So చూడండి 2 to the power of 2 plus 1 అంటే 3, 2 cube minus 1, 2 cube అంటే 8, 8 minus 1 7, 7 by 2 అంటే 7 ఇక్కడ. సో డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేస్తున్నాను 7. ఇక్కడ 5 to the power of 2 plus 1 అంటే 2 plus 1 3 కదా, 3 that means 3 అంటే 5 5 is 25, 25 5 is 125, 125లో 1 మైనస్ చేస్తే 124, 124 by 5 minus 1 అంతా 4, 4 3s are 12, 4 1s are అంటే 31 multiply 7 multiplies 31, 7 1s are 7, 7 3s are 21, వచ్చిన కదా 217. సో బోత్ ద మెథడ్స్లో చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇన్ ద సేమ్ ఆన్సర్ అయితే మనకి రావడం అయితే జరిగింది. సో చూసాం కదా ఇలా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.